Assalamu alaikum warahmatullahi wabarakatuh. Alhamdulillah. Alhamdulillahi rabbil alamin. Wassalatu wassalam ala rasulihil karim. Amma ba'd. A'udzu billahi minasy syaithanir rajim. Bismillahirrahmanirrahim. Ya ayyuhalladzina amanu taqullaha haqqa tuqatih wa la tamutunna illa wa antum muslimun. Rabbi shrah li sadri wa yassir li amri wahlul 'uqdatam min lisani yafqahu qawli. Rabbi zidni ilma. Allahumma faqihna fid din. Amin ya rabbal alamin. Today class Subhanallahi wa bihamdihi యొక్క గొప్పతనం. అల్హమ్దులిల్లా. సుబ్హానల్లాహి వ బిహమ్దిహి యొక్క ఘనతలో ఈ కొన్ని హదీసులను శ్రద్ధగా వినండి మరియు అధికంగా ఈ యొక్క జిక్ర్ చేస్తూ ఉండే ప్రయత్నము చేయండి. అల్లాహ్ నాకు మీకు మనందరికీ ఈ యొక్క జిక్ర్ అధికంగా చేసేటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్ సుమ్మామీన్. మొదటి హదీస్ షేక్ అల్బానీ రహిమహుల్లాహ్ సహీహాలో ప్రస్తావించారు. నూహ్ అలైహిస్సలాం మరణం సమీపించినప్పుడు తన కొడుకును దగ్గరకు పిలుచుకొని, నాన్న, నా కుమారుడా, నేను నీకు 2 విషయాల గురించి వాగ్మూలం అంటే వసియత్ చేస్తున్నాను. నేను 2 విషయాల గురించి ఆదేశిస్తున్నాను. శ్రద్ధగా వాటిని నీవు పాటించు. 1, లా ఇలాహా ఇల్లల్లాహ్. దీనిపై చాలా స్థిరంగా ఉండు. ఎందుకంటే ఈ లా ఇలాహా ఇల్లల్లాహ్ యొక్క ఘనత ఎంత గొప్పదంటే మొత్తం భూమి ఆకాశాలు ఈ విశ్వమంతా కూడా ఒక రింగు మాదిరిగా చేసేస్తే లా ఇలాహా ఇల్లల్లాహ్ ఆ రింగును విరగ్గొట్టే అంతటి శక్తి గలది. మరియు అధికంగా సుబ్హానల్లాహి వ బిహమ్దిహి పలుకుతూ ఉండు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న ప్రతి సృష్టి యొక్క ఆరాధన అదే. దాని ద్వారానే వాటికి ఉపాధి లభిస్తుంది. అలాగే 2వ హదీసు సహీ బుఖారీ మరియు సహీ ముస్లింలో వచ్చినది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, సుబ్హానల్లాహి వ బిహమ్దిహి అని ఎవరైతే ఒక రోజులో 100 సార్లు పలుకుతారో వారి పాపాలు మన్నించబడతాయి. వారి పాపాలన్నీ కూడా తుడిచివేయబడతాయి, ఒకవేళ అవి సముద్రపు నురగంత ఉన్నా సరే. ఆ తర్వాత 3వ హదీసు గ్రహించండి. షేక్ అల్బానీ రహిమహుల్లాహ్ సహీ అత్ తర్గీబులో ప్రస్తావించారు, ఎవరైతే సుబ్హానల్లాహి వ బిహమ్దిహి ఒక్కసారి పలుకుతారో వారి కొరకు స్వర్గంలో ఒక ఖర్జూరపు చెట్టు నాటబడుతుంది. అయితే 4వ హదీసు సహీ ముస్లిం షరీఫ్లోనిది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, నిశ్చయంగా అల్లాహ్కు అత్యంత ప్రియమైన పలుకుల్లో ఒకటి సుబ్హానల్లాహి వ బిహమ్దిహి. అలాగే 5వ హదీస్ షేక్ అల్బానీ రహమహుల్లాహ్ సహీ అత్ తర్గీబ్లో ప్రస్తావించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, రాత్రి మేల్కొని నిలబడి అల్లాహ్ యొక్క ఆరాధన చేయడం, నమాజులో తిలావత్ అంటే ఖురాన్ పారాయణం చేయడం చాలా కష్టతరంగా అవుతుందో, చేయలేకపోతున్నారో, అలాగే ఎవరి వద్దనైతే డబ్బు ధనము ఉండి ఖర్చు చేయలేకపోతున్నారో, పిసినారితనం వహిస్తున్నారో, లేదా శత్రువు ముందుకు వచ్చినా అతనితో పోరాడే శక్తి లేక పిరికితనం వహిస్తున్నాడో, ప్రత్యేకంగా ఇలాంటి వారు అధికంగా సుబ్హానల్లాహి వ బిహమ్దిహి అని పలుకుతూ ఉండాలి. ఎందుకంటే ఈ సుబ్హానల్లాహి వ బిహమ్దిహి పలకడం వారు బంగారపు పర్వతాలు మరియు వెండి పర్వతాలు అల్లాహ్ యొక్క మార్గంలో ఖర్చు చేయడం కంటే కూడా అల్లాహ్కి చాలా చాలా ప్రియతమైనది. అల్లాహు అక్బర్. అలాగే 6వ హదీస్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో రుజువైనది. సహీ ముస్లింలోని హదీస్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, అల్లాహ్ తాలా తన దైవదూతల కొరకు మరియు తన యొక్క దాసుల కొరకు ఇష్టపడిన ఎన్నుకున్న చాయిస్ చేసినటువంటి పదాలలో ఒకటి చాలా ముఖ్యమైనది సుబ్హానల్లాహి వ బిహమ్దిహి.